మా ప్రియ పరలోకపు మా తండ్రి వందనములయ్యా. ఇంతవరకు మీ బిడ్డ ద్వారా నాయన సాక్ష్యాల ద్వారా వాక్యాల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలయ్యా. ఈ యొక్క మరి గ్రామంలో బళ్ళారి జిల్లాలో ఈ గ్రామంలో ఈ మందిరాన్ని మీరు ఏర్పాటు చేయడము మీ చిత్తమై ఉన్నది కనుక మీ దాసు ద్వారా మీ దాసురాల ద్వారా ఎంతో ధర్మం వ్యయము చేసి కొన్ని ఆత్మలైనా మీ సన్నిధికి తీసుకొని రావాలనే సదుద్దేశముతో బిడ్డలు ప్రయాసం పడ్డారు. ఎంతో మంది ప్రభు నశించిపోతున్నారయ్యా. రక్షణ లేక ఆయన తిరుగుతున్నారు తండ్రి. అయినా వారందరినీ మీరు కరుణించయ్యా. ఈ బళ్ళారి జిల్లాలో ఈ గ్రామంలో ఈ సన్నిధికి వారిని నడిపించయ్యా. ఈ మందిరం వారు ఒక ఆదర్శముగా సత్యం బోధించే బడిగా ఏర్పాటు చేయండి. హల్లెలూయా. మరి మీ దాసులు మరి దాసురాలు అయ్యగారు అమ్మగారు మరి 10వ తారీఖున బయలుదేరి మరి మలేషియా మాస్టర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళి క్షేమముగా మరలా మధ్యకి తోడుకోరండి అయ్యా. ప్రయాణం అంతట్లో సహాయం చేయండి. ఇది మొదలుకొని ఇక రాకపోకలేదు యెహోవాయే నిన్ను కాపాడుదని కీర్తనీయుడు రాస్తున్నాడు. అయినా వారికి పగటి ఎండ దెబ్బ నుండి రాత్రి వెళ్లి దెబ్బ నుండి వారిని కాపాడి ప్రయాణం అంతట్లో కూడా మీరు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయనా. మరి బలమునివ్వండి, శక్తినివ్వండి. ఆ కొత్త ప్రాంతాల్లో ఆ వాటర్ వల్ల కానీ ఇంకా పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఎటువంటి బలహీనత లేకుండా మరలా మా మధ్యకి క్షేమంగా తోడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే తండ్రి ఇంతవరకు మీరు మరి కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు అధ్యక్ష వహించి సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించినందుకు మీకు కోటాది కోట్లు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభువా. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో ఎత్తబడే సంఘాలుగా ఏర్పాటు చేసుకోండి నాయనా. త్వరగా రాబోతున్నారు స్వామి. మరి మేము సిద్ధపడడానికి కృప చూపండి. ముఖ్యంగా ఈ పిల్లలందరినీ సిద్ధపాటు చేయండి. బుద్ధి కలిగిన కన్యకల వారే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాయ్యా. మరి ఇంతవరకు మీరు కాపాడిన స్తోత్రాలు. మీ పిల్లలకి ఇచ్చినటువంటి ఓర్పుని బట్టి సహనాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ రాక పర్యంతం ఈ ఓర్పును కొనసాగించండి ప్రభు. సదాకాలము ప్రభు మీరు మాతో ఉన్నారు. మీ కాపుదల కొరకు మీ మిమ్ములను మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఈ మార్గాల్లో జీవిస్తూ మీ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో దీవించండి అయ్యా. ఎవరు కూడా దేవుడు నన్ను దీవించలేదు అనే నెపము మీ మీద వేయకుండా పరిశుద్ధాత్మ శక్తిని వారు పంపించి మీ రాక పర్యంతం మళ్ళా మీ రాక పర్యంతం వాళ్ళు సిద్ధపడుతుంది చేసి మహిమ ఘనత పొందమని. ఎవరైనా బలహీనులుగా ఉంటే ఇప్పుడే వారిని ముట్టండి. సమస్త బలహీనత నజరేయుడైన యేసు నామములో బంధించండి. ఇంకా ఎవరైనా రక్షణలోనికి రాకపోతే వారిని రక్షణలోనికి నడిపించండి నాయనా. మన స్థితి మన శాంతి లేకుండా సమస్యలతో ఎదుర్కొని బాధపడుతున్న వారికి ఇప్పుడే వారిని ముట్టండి. శాంతి సమాధానాలు దయచేయండి. దేవా ఈ సంఘంపై ఈ కాపుదల ఉంచండి, ఈ దూతను కావలిగా ఉంచండి, సాతాను శక్తులను లయపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మరి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ సన్నిధిలో విజ్ఞాపనం చేసుకుంటున్నాము మా పరమ తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడిన మనందరి పైన ఎప్పటి నుండి సదాకాలము ఆయన రాక పర్యంతము తోడుగా నీడగా ఉండునుగాక. ఆమేన్. 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 ఆమేన్.